नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ముందు 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 తీసుకో. ఏపీబీ పోలీస్ స్టేషన్లో మొన్న 1 తారీఖు నాడు తెల్లవారుజామున మన ఈ ముల్లకత్త చెరువు దగ్గర ఒక హత్య జరిగింది. దాంట్లో మనకు ఫిర్యాదు అబ్దుల్ సమద్ అనే వ్యక్తి మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తమ్మిని కొంతమంది తీసుకెళ్ళి హత్య చేశారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద పరిశోధన చేస్తే సొంత బావమరిది సయ్యద్ అహ్మద్ అని చెప్పేసి అతని యొక్క దోస్తులతో కలిసి ఈ యొక్క హత్య చేసినట్టుగా మనకు విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరైతే ఈ అన్వర్ను హత్య చేశారో వాళ్ళ సంబంధించినటువంటి ముగ్గురిని కూడా ఈరోజు వాళ్ళ గచ్చిబౌలి ఆటో స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ సయ్యద్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారి, అతను వాళ్ళ యొక్క చిన్న చెల్లెను షరీన్ బేగంను హఫీజ్పేట నుంచి ఈ కోయిల్కి సంబంధించినటువంటి ఈ చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అన్వర్కు ఇవ్వడం జరిగింది. ఒక 2019లో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇతను హఫీజ్పేటలోనే ఉండి ఒక ఆటో మహమ్మద్ అఖిల్ అనే ఒక వ్యక్తి యొక్క ఆటో తీసుకొని డైలీ 400 చొప్పున తీసుకొని నడిపించుకునేవాడు. దాంతోపాటు అతని దగ్గర కొంత హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నాడు. దాదాపు 1,45,000 రూపాయలు అప్పు చేసిండు ఆయన దగ్గర, అఖిల్ దగ్గర. దాంతో ఈ 1,45,000 ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ అన్వర్ కట్టడం లేదు. కట్టకుండా పెండింగ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ సయ్యద్ అహ్మద్ దగ్గరికి వచ్చేసి మీ బావ డబ్బులు తీసుకున్నాడు కట్టడం లేదని చెప్పేసి ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళందరూ కలిసి కోయిర్లో ఉన్నటువంటి డిసీజ్డ్ అన్వర్ దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని హఫీజ్పేట తీసుకొని వచ్చిర్రు. 31 తారీఖు నాడు మళ్ళీ ఇంటి దగ్గర కూడా పంచాయతీ పెట్టి ఆ డబ్బులు కట్టేటట్టుగా షూరిటీ వాళ్ళ మదర్తో పెట్టమని చెప్పేసి అన్నారు. దాంతో సరే అని చెప్పి కడతామని ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే ఇతను మళ్ళీ తర్వాత వాళ్ళతో గొడవ పడ్డాడు. నేను తర్వాత కడతా అది కడతా అని చెప్పేసి గొడవ పడడం వల్ల ఏమైందంటే ఆ రోజు సాయంత్రంగా ఈ అహ్మద్ అంటే నేను చేసిండు ఎట్టి బస్సులో మా బాబాయ్ డబ్బులు కట్టేటట్లేరు, ఈ అఖిల్ అన్నట్టు వచ్చి రోజు వచ్చి ఇంటి మీద కూర్చుంటున్నాడు అనే ఉద్దేశంతో ఇతన్ని సయ్యద్ అహ్మద్ ఏం చేశాడంటే ఈ అఖిల్ను తీసుకొని వచ్చి అఖిల్ చనిపోయిన ఈ అన్వర్ను వాళ్ళ బావని తీసుకొని ఈ మన హఫీజ్పేటలో ఒక మన బార్ దగ్గరికి వెళ్ళి అక్కడ తాగిన తర్వాత అతన్ని జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా బోరబండకు వెళ్ళారు. బోరబండలో మళ్ళీ అక్కడ ఈ సయ్యద్ అహ్మద్ తర్వాత ఈ అఖిల్ వీళ్ళతో పాటు ఈ అఖిల్ ఫ్రెండ్ ఒక ఇమ్రాన్ ఉన్నాడు, అక్కడ మహమ్మద్ ఇమ్రాన్ కలిసిండు. ఆ ఇమ్రాన్ ముగ్గురు కలిసి ఇతనికి ఈ మహమ్మద్ అన్వర్కు బాగా తాపించిన తర్వాత ఈ కైతలా ఆ ఇమ్రాన్ ముగ్గురు కలిసి ఇతనికి ఈ మహమ్మద్ అన్వర్కు బాగా తాపించిన తర్వాత ఈ కైతలాపూర్ కొత్త బ్రిడ్జ్ మీకు వెళ్ళి మళ్ళా మీకు అతన్ని హఫీజ్పేటలో దించుతామని చెప్పి తీసుకొని ఆ ఆటోలో తీసుకొని వచ్చి ఇక్కడ ముల్లకత్త చెరువు ఏదైతే ఉందో ఇక్కడ మన హైటెక్ సిటీ టెలివిజన్ పక్కన ఉన్నటువంటి దాంట్లో రాత్రి 12 గంటల సమయంలో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తాగిన మైకంలో మళ్ళీ గొడవ పడిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బావమరిది అహ్మద్ తర్వాత ఇమ్రాను తర్వాత ఈ ఆటో ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఈ ముగ్గురు కలిసి అతన్ని ఈ అక్కడ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక బీర్ బాటిల్ పగలగొట్టి అతన్ని పొడవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని డెబ్రీస్ ఉన్నాయి, దాంట్లో ఈ టైల్స్ డెబ్రీస్ కూడా ఉన్నాయి. ఆ పగిలిపోయినటువంటి షార్ప్ ఈ టైల్స్తో కూడా అతన్ని పొడవడం జరిగింది. దాంతో అక్కడే అతడు స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళ బ్రదరుకు తెలిసింది, వాళ్ళ తమ్మిని నిన్న తీసుకెళ్లారు ఏమైందని చెప్పేసి ఆ సమద్ ఎవరైతే వచ్చారో ఎంక్వైరీ చేసి మా తమ్మిని పలానా దగ్గర చంపేశారని చెప్పేసి తెలుసుకొని ఆయన కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ భావన ఎవరైతే చనిపోయిన అన్వర్ ఉన్నాడో
అతని సొంత బావమరిది అహ్మద్, తర్వాత అతని యొక్క మిత్రులు అఖీలు, తర్వాత ఇమ్రాన్, వీళ్ళ ముగ్గురు కలిసి ఇతన్ని చంపడం జరిగింది. ఈ చంపిన సమయంలో అమీర్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఆటోలో. ఈ అమీర్కు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్తో ఏం సంబంధం లేదు. యాక్చువల్గా అతను వీళ్ళకు ఫ్రెండ్షిప్లో బొరబడలో జూబ్లీ చెక్ పోస్ట్లో కలిస్తే అతను ఎక్కించుకొని వచ్చారు. ఇతన్ని దించేసి వస్తామని చెప్పేసి ఎక్కించుకొని వచ్చారు, కానీ ఇతను ఆపితే కూడా వాళ్ళు ఈ ముగ్గురు కలిసి ఆగలేదు. సో ఆగకుండా ఇతను చంపడం జరిగింది. ఇతను మనకు ఐ విట్నెస్గా ఉన్నాడు. ఈ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో అతడు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ఐ విట్నెస్ ఉన్నాడు. అతడు కూడా పూర్తిగా ఈ యొక్క ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనే విషయం మనకి చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఇమ్రాన్ మీద, అఖిల్ మీద గతంలో కేసులు ఉన్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఇమ్రాన్ మీద, అఖిల్ మీద కేసులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి. వీరి మీద ఇంకా నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చూస్తున్నాం.